Hi everyone, welcome to ASK Maths Academy. Today we are going to discuss about 30% delayed syllabus of Maths 2A. Okay, total in Maths 2A we have 10 chapters. In this 10 chapters here, first chapter name is complex numbers. So complex numbers lo delayed syllabus is nothing but 1.3 modulus and amplitude form. అంటే ఇది వచ్చేసి ఎక్సైజ్ సిలో ఉంటుంది. జామెట్రికల్ అండ్ పోలార్ రిప్రజెంట్ ఆల్సో సికి సంబంధించింది. ఓకే, డిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందులో కూడా జామెట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని జామెట్రికల్ ప్రాబ్లమ్స్ లేని కూడా కొన్ని ఉన్నాయి. అంటే కామన్గా అయితే మన కాంప్లెక్స్ నెంబర్స్లో మేజర్గా చూసుకోవాల్సింది ఫస్ట్ ఎక్సర్సైజ్ను సెకండ్ ఎక్సర్సైజ్. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్ అండ్ సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్లో మాడ్యులస్ అండ్ ఆంప్లిట్యూడ్ ఫామ్ ఉంది, తర్వాత జామెట్రికల్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్ ఆల్సో దేర్. సో ఆ ప్రాబ్లమ్స్ 30% పోర్షన్లోకి వెళ్ళిపోయింది. క్లియర్? అంటే మనం మ్యాక్సిమంగా చూడాల్సింది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ కాకుండా మిగతా ప్రాబ్లమ్స్ అన్ని చూసుకోవాల్సిందే. అబ్జర్వ్ చేస్తే ఎక్సర్సైజ్ ఏ, ఎక్సర్సైజ్ బి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎక్సర్సైజ్ ఏ అండ్ ఎక్సర్సైజ్ బి. సిలో మరియు డిలో కూడా కొన్ని జామెట్రికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఫైండ్ ది లోకస్ ఆఫ్ జెడ్ అని, అవి జామెట్రికల్ ప్రాబ్లమ్స్ కింద వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ కాకుండా మిగతా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డి మోర్స్ థీరం, సెకండ్ చాప్టర్. డి మోర్స్ థీరంలో ఎక్సైజ్ ఏ కంప్లీట్గా ఉన్నది. తీసింది అంటే ఎక్సైజ్ 2Bలో సెక్షన్ 2 నుంచి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా. మ్యాక్సిమం మనకు లాంగ్ క్వశ్చన్స్ని ఓన్లీ వి గాట్ వన్ లాంగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్కి వెళ్ళి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఆ లాంగ్ క్వశ్చన్ని మనం ఎక్సైజ్ ఏలోకి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 2Bలో సెక్షన్ 2లోనే కామన్గా మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కాకపోతే వాటిని 30% సిలబస్లో ఉంచవచ్చు. 2B సెక్షన్ 2 ఆన్వర్డ్స్ అన్నాడు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 2B సెక్షన్ 2 తర్వాత ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే 2Bలో 2A అండ్ సెక్షన్ 1, 2Bలో సెక్షన్ 1 వరకు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఎక్సైజ్ సి కాకుండా మిగతా అన్నీ ఉన్నాయి. ఎక్సైజ్ సి అంటే యాజ్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ ఉన్నట్టు ఇన్ఈక్వాలిటీస్ లేవు క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో. అంటే 3A 3B మోస్ట్ ఉన్నట్టు 3Aలో ఉన్న ప్రాబ్లమ్స్ 3Bలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా చూసుకోవాల్సిందే. 3C దాన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. అందులోకి వెళ్ళి ఏం తీసేయలేదు 30% సిలబస్లో, కాబట్టి ఫోర్త్ చాప్టర్ మొత్తం కూడా ప్రిపేర్ కావాల్సింది మీరు. ఫోర్త్ చాప్టర్ ఆల్మోస్ట్ మొత్తం టోటల్ సిలబస్, రైట్, నాట్ రిలేటెడ్ ఎనీ ఎక్సైజ్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఫోర్త్ చాప్టర్, అంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పర్ముటేషన్ కాంబినేషన్స్లో మ్యాక్సిమం పార్ట్ని డిలీట్ చేయడం జరిగింది. ఎక్కువగా పర్ముటేషన్స్ రిపిటేషన్స్ అనేటివి బిలో ఉంటుంది. ఎక్సైజ్ బిలో మొత్తం ప్రాబ్లమ్స్ కూడా రిపిటేషన్స్ అలౌడ్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే రిపిటేషన్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీసేసిండు. నెక్స్ట్ సిలో సర్క్యులర్ పర్ముటేషన్స్ ఉంటుంది, అది కూడా తీసేయడం జరిగింది. నెక్స్ట్ డిలో కన్స్ట్రెయింట్ రిపిటేషన్స్ ఉంటాయి. రిపిటేషన్స్ అంటే ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్ని అరేంజ్ చేయడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ఇది బి, ఇది సి, ఇది డి తీసేస్తే ఈలో సెక్షన్ 3 కూడా తీసేయడం జరిగింది. అంటే ఈలో సెక్షన్ 3 కన్నా ముందు సెక్షన్ 1, సెక్షన్ 2 ఆ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పటి వరకు ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోతుంది. దీనిలో బి కన్నా ముందు ఏ ఎక్సైజ్ ఉంటే ఏ కంప్లీట్ అంటే ఉన్నట్టు ఉన్నది కాబట్టి ఏలోకి వెళ్ళి మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిలో
సిడిలో దాదాపు ఆల్మోస్ట్ అన్నీ కూడా తీసేయడం జరిగింది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిపెండ్ అయినాయి రిపిటేషన్స్ మీద బిలో ఉన్నాయి, సర్క్యులర్ పర్మిటేషన్స్ ఏమో సిలో ఉన్నాయి, పర్మిటేషన్స్ విత్ కన్స్ట్రెయింట్ రిపిటేషన్స్ ఏమో డిలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఎక్సర్సైజ్ ఈలో థర్డ్ సెక్షన్ కంటే థర్డ్ సెక్షన్ తీసేసింది కాబట్టి సెకండ్ సెక్షన్ ఫస్ట్ సెక్షన్ కంప్లీట్గా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మిగిలింది బైనామియల్ థీరం. బైనామియల్ థీరంలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్లో సెక్షన్ 2 ప్రాబ్లమ్స్ తీసేయడం జరిగింది. సెక్షన్ 2 ఫిఫ్త్ ప్రాబ్లం ఆన్వర్డ్స్. ఫిఫ్త్ ప్రాబ్లం తర్వాత ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫిఫ్త్ ప్రాబ్లం కంటే ముందు కూడా ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని సెక్షన్ 1లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందులో వ్యాలిటీస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా తీసేయడం జరిగింది. నెక్స్ట్ 6Bలో మళ్ళీ ఇందులో సెక్షన్స్ థర్డ్ ఉంటే యాజిటీ ఉంటుంది, థర్డ్ ఉంటుంది, థర్డ్లోకి వెళ్ళి లాంగ్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సెక్షన్ థర్డ్ అంటే బైనామియల్ థియరంలో 6Aలో సెక్షన్ థర్డ్ ఉంటుంది, ఆ థర్డ్లోకి వెళ్ళి మనం లాంగ్ క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6B సెక్షన్ 2లో అండ్ రిలేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా తీసి ఎక్సర్సైజ్ 6C మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఎక్సర్సైజ్ 6C. ఓకే, బిలోని ప్రాబ్లమ్స్ కంప్లీట్గా తీసేయకుండా సెక్షన్ 1 మరియు సెక్షన్ 3 ఉన్నాయి, ఇందులో కూడా సెక్షన్ 1 సెక్షన్ 3 ఉన్నాయి. సెక్షన్ 2 అండ్ రిలేటివ్ ప్రాబ్లమ్స్ అంటే సెక్షన్ 6Bలో సెక్షన్ 2 మీద ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీసేయడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో డైరెక్ట్ ఎక్సైజ్ 7D మరియు దాని మీద ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీసేయడం జరిగింది. ఏబిసిడి మొత్తం 4 ఉన్నాయి కాబట్టి ఈ డి తీసేస్తే మిగిలిన ఏబిసి. ఓకే, మీరందరూ కూడా చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని విత్ సొల్యూషన్స్తో సహా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకేమన్నా చేయని వాటి ఉంటే కూడా చేసుకుంటూ అప్లోడ్ చేస్తున్నాను, మీరు వాటిని అబ్జర్వ్ చేయండి, వాటిని మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మళ్ళీ సేమ్ అదే మెథడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మ్యాక్సిమం మార్క్స్ని మరియు మనం తీసుకురావచ్చు మ్యాథ్స్ 2Aలో. ఓకే, మ్యాక్సిమం మార్క్స్ అంటే మనకు 75కి 75 కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా గ్యాదర్ చేసి చాప్టర్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా అప్లోడ్ చేస్తున్నా. ఆల్రెడీ ఇందులో 7th చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, మిగతా రిమైనింగ్ అన్నీ కూడా ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ అయినాయి, అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు A Square Maths Academy. ఓకే, నెక్స్ట్ 8th చాప్టర్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. ఇందులోకి వెళ్ళి మీన్ డీవియేషన్ ఫర్ గ్రూప్డ్ డేటా ఆన్ వర్డ్స్. సో ఇందులోకి ఇంతకుముందు లాంగ్ క్వశ్చన్ వస్తుంది, లాంగ్ క్వశ్చన్ కూడా ఇక్కడికి రిలేట్ చేసి జరిగింది కాబట్టి ఓన్లీ we expect only 2 mark question from this chapter from exercise A section 1 only. Okay, so after section A third problem number 3 onwards also deleted. అంటే బిలో థర్డ్ కన్నా ముందున్న అన్గ్రూప్డ్ డాటా ప్రాబ్లమ్స్ మాత్రమే వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ వన్ ఓన్లీ ఫర్ 2 మార్క్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ. గ్రూప్ డేటా మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీసేయడం జరిగింది. అదేవిధంగా సెక్షన్ ఏలో కూడా సెక్షన్ 1లో ప్రాబ్లం 3 తర్వాత ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీసేయడం జరిగింది. కాబట్టి ఇందులోకి మనం వెరిసైడ్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మెజర్ ఆఫ్ డిస్పర్షన్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని most important questions of measure of dispersions also we are uploaded.
సో యూ కెన్ వాచ్ దట్ వీడియో ఆల్సో. నెక్స్ట్ ప్రాబబిలిటీలో కూడా బేస్ థీరం అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ బేస్ థీరం. ఇక్కడ మనకు ప్రాబబిలిటీలో మ్యాక్సిమం క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ అన్నీ ఉన్నాయి అందులో కూడా కంప్లీట్గా. కాకపోతే ఒక బేస్ థీరం మరియు బేస్ థీరం మీద ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రమే తీసేయడం జరిగింది. ఇది ఒక థీరం మరియు థీరం మీద ప్రాబ్లమ్స్ మాత్రం తీసేయడం జరిగింది. మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి కాబట్టి ప్రాబబిలిటీలో ఏం చేంజ్ ఏం లేదు ఎక్కువగా. ఇది ఎక్సర్సైజ్ సికి వచ్చేసరికి సిలో ఉంటుంది. సిలో థర్డ్ బిట్ బేస్ థీరం ఉంటుంది, దాని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్సైజ్ సిలో. అంటే ఎక్సైజ్ సి కంటే ముందు ఏ ఉంది, బి ఉంది. సిలో థర్డ్ బిట్ కంటే ముందు సెకండ్ బిట్, ఫస్ట్ బిట్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. ఇందులో టెన్షన్ కూడా అవసరం లేదు. తీసేసింది ఒక ఓన్లీ బేస్ థీరం మాత్రమే. నెక్స్ట్ లాస్ట్ 10th చాప్టర్ ఉంది. 10th చాప్టర్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అని. అందులోకి వెళ్ళి కూడా ఏం తీసేయలేదు, యాజ్ ఇట్ ఈస్ మొత్తం టోటల్ సిలబస్ ఉంది 10th చాప్టర్. 10th చాప్టర్కి వెళ్ళి 10th చాప్టర్ యాజ్ ఇట్ ఈస్ టోటల్ చాప్టర్ ఉన్నది, తీసేయలేదు. ఓకే, ఇది టోటల్ మీకు డిలేటెడ్ సిలబస్ ఆఫ్ మ్యాథ్స్ 2A. ఓకే.